లోకేష్ గారికి అసలు మాట్లాడటమే రాదండి తెలుగు. తా అంటే తూ అంటాడు, అమ్మ అంటే నీ అమ్మ అని తిడుతుంటాడు. అలాంటి వ్యక్తి 2024లో మళ్ళీ జగనన్న సీఎం కావాలి, మళ్ళీ మేము ఇలాగే బర్త్డేలు చేస్తూ ఉండాలి. మా ఆడబడుచుల కోసం జగనన్న నవరత్నాలను పెట్టి, నవరత్నాల్లో మా పేరులోనే ఉంది మహారాణులు అంటే 9 అక్షరాలు. ఆ 9 అక్షరాలతోనే మహారాణులు చేయడానికి జగనన్న ఆడపిల్లల పక్షాన అంతా లేడీస్కి రిజర్వేషన్ 51 ఇచ్చి, రాజకీయం అంటే తెలియని వాళ్ళకి కూడా ఈరోజు ఎక్కడో అంట్లు కడుక్కొని ఇళ్లల్లో ఉండే మహిళలని రాజకీయంగా కింద స్థాయి వార్డు నెంబర్ దగ్గర నుంచి పార్టీ పెద్ద స్థాయి వరకు 50% రిజర్వేషన్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఇన్ని ఏళ్లలో ఎక్కడ ఇంతమందికి లేడీస్కి మహిళలకి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినంతగా ఏ పార్టీ రిజర్వేషన్ ఇవ్వలేదండి. ఏ పథకం చూసినా మహిళలకే పథకాలు, పార్టీ తరపున చూసిన పదవులు మహిళలకే పదవులు, మహిళా కమిటీ వేసు మహిళలను కింద స్థాయి నుంచి ఈరోజు బూతుల్లో కూడా ఒక మహిళను పెట్టాడు. అలాంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకత్వంలో మేము పనిచేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. నా పేరు గుంటూరు శ్రీరెడ్డి. స్టేట్ జాయింట్ సెక్రటరీగా నాకు కూడా పదవి ఇచ్చారు కొత్తగా. జగనన్నకు చాలా థ్యాంక్స్. ఇంత బాగా చేస్తుంటే జగన్ గారిని పట్టుకొని తిడుతున్నారు కదా వైసీపీ నాయకులు, లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ ఈసారి ఓడిస్తాము అది ఇది అని చెప్పేసి. లోకేష్ గారికి అసలు మాట్లాడటమే రాదండి తెలుగు. తా అంటే తూ అంటాడు, అమ్మ అంటే నీ అమ్మ అని తిడుతుంటాడు. అలాంటి వ్యక్తి. కానీ ఆయనకి అసలు పార్టీల గురించి మాట్లాడడానికి తాతగారు పెట్టిన పార్టీ అది. వాళ్ళ నాన్నగారు మోసం చేసి చంద్రబాబు నాయుడు గారు ఎన్నుపోటు పొడిసి పార్టీ లాగేసుకున్న వ్యక్తి లోకేష్ బాబు. అలాంటి నాయకత్వంలో వాళ్ళు ఏదో మాట్లాడతారండి. ఏది కుర్రోళ్ళు పిచ్చోడు పొద్దు ఎరగినట్టు పిచ్చి వాళ్ళకి ఇస్తే మొగలు పువ్వు ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు కదా. అలాగా పార్టీలో మాట్లాడమని ఇస్తే ఏది పడితే అది మాట్లాడే లోకేష్ గారు ఎక్కడండి, ఇక్కడ వస్తుంది పార్టీ. పవన్ కళ్యాణ్ గారు అంటారు ఇంట్లోనే న్యాయం చేయలేకపోతున్నాడు జగన్ గారు, నీ తల్లి చెల్లికి న్యాయం తల్లి ఎక్కడికి దూరం వెళ్ళదండి కొడుకుని వదిలిపెట్టి. అలా అని కూతుర్ని వదిలిపెట్టి వెళ్ళరు. అమ్మాయిని మ్యారేజ్ చేశాక అమ్మ వాళ్ళ దగ్గర ఉంటారు, నాన్న దగ్గర ఉంటారు. కష్టాల్లో కూతురు ఉంది కాబట్టి కూతురు దగ్గర ఉండాలి అని ఇక్కడ ప్రజల్ని చూసుకుంటూ ఇంట్లో ఇక్కడ ఫ్యామిలీ ఉన్నారు, భారతి గారు అందరూ ఉన్నారు. ఆడపిల్లల్ని కించపరిచే నాయకుడైతే మా నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ అంటారండి, ఆయన ఆడవాళ్ళ పట్ల అసలు ఎక్కడండి ఆయనకి శిక్ష ఉంది. జగన్ గారిని అంటానికి మన పవన్ కళ్యాణ్కి ఏం అర్హత ఉంది చెప్పండి. 3 పెళ్ళిళ్ళు అంటాడు, 3 పెళ్ళిళ్ళు కాకపోతే 4వ పెళ్ళి చేసుకుంటా అంటాడు. బజార్కి ఒక అమ్మాయిని పెట్టుకుంటా అంటాడు. ఏదేమన్నా సినిమాలు అనుకుంటున్నాడా? సినిమాలు కాదు కదా రాజకీయం అంటే. ఎవరు ప్యాకేజ్ ఇస్తే వాళ్ళు డబ్బులు కమ్ములుపోయే నాయకులు. మీరు నాయకత్వం అసలు ఎక్కడుందండి? ఆనాడు చిరంజీవి పార్టీ పెడితే అన్న పార్టీని కుమ్మకొచ్చి అన్న పార్టీని దూభాస్తంగా చేసేసి అన్నకి చెడ్డ పేరు తెచ్చి ఈరోజు నేను పార్టీ పెట్టానని చెప్పి తిరుగుతూ ఉంటాడు. కనీసం తెలంగాణ వస్తే తెలంగాణలో నేను గెలుస్తా అన్నాడు. కనీసం ఒక బెరలక్క అని చెప్పేసి శిరీష గారు ఉన్నారు, ఆమెకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు కదండి. అలాంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే ప్రజలు అసలు నవ్వుతున్నారు. వాళ్ళే నవ్వుతున్నారు. తెలంగాణ వాళ్ళే నవ్వుతున్నారండి. మన ఆంధ్రాలో వచ్చి ఏం చేస్తాడు? ఇలాంటివి ఖండిస్తూ మేము మహిళలందరం ముందుకెళ్తాం. 107 174కి 175 సీట్లు రావాలని మనస్ఫూర్తిగా మేము పనిచేస్తాం. జగనన్న అడుగుదాడల్లో మేము ఎప్పటికీ నడుస్తాం. జై జగనన్న.